నచ్చింది ఏంటంటే ఆయన్ని కదిలిస్తే అన్నమాచార్య, ఆయన్ని పలకరిస్తే అన్నమాచార్య, ఆయనతో కాసేపు మాట్లాడితే అన్నమాచార్య, ఆయనతో ఎంతసేపు మాట్లాడినా అన్నమాచార్య. అన్నమాచార్య ఆయన అలా ఆవహించుకుపోయాడా అనిపిస్తుంది. ఆయన వృత్తి పరంగా ఒక ఉద్యోగంలో ఉన్న ఆయన ప్రవృత్తి కాదు, ఆయన మనసు, ఆయన జీవితం అన్నమాచార్య కీర్తనల చుట్టూ, ఆ వెంకటేశ్వర స్వామి చుట్టూనే ఉంటాయి. ఇందాక వారు చెప్పారు, సభ లేదే కళాకారులు లేరని. కళాభిమానులు లేదే కళాకారులు లేరు. వారు ఈ వెంకట ఆర్ట్స్ అకాడమీ పెట్టి మరి వేణు మాధవ లాంటి కళాకారులు ఎంతోమంది చక్కగా పాడగలిగిన ప్రతిభ గల వాళ్ళు ఉన్నారు. వారికి సరైన ప్రోత్సాహం ఎక్కడుంది? అటువంటి వారిని ప్రోత్సహించడానికి చక్కని అకాడమీ పెట్టి మంచి పని చేస్తున్నారు ఆయన. అలాగే ఆయన వ్యాఖ్యానం వింటుంటే అసలు ఎక్కడా కూడా పొరపాటుగా కూడా చూడకుండా పుస్తకం వైపు అలాగా ఆ ఫ్లో అలా వస్తానే ఉంది. దాన్ని ఎవరు ఇంకా ఆపే శక్తి లేదు. నేను అనుకోవటం ఆయన అప్పటికప్పుడు అలా చెప్పేస్తున్నారేమోనని. అది భగవంతుడి వరప్రసాదం. అటువంటి అన్నమాచార్యులు వారు ధన్యులు, అన్నమాచార్య కీర్తనలు పాడిన వారు ధన్యులు. ఆ కీర్తనలకు ఇటువంటి చక్కటి వ్యాఖ్యానం ఇచ్చి ఆ కీర్తనలకి ఇంత ప్రోత్సాహాన్ని ఇస్తున్న వెంకట గారు కూడా చాలా ధన్యులు.